మీకు ఒక సిమ్టమ్ వస్తుందంటే ఆ సిమ్టమ్ని సప్రెస్ చేయకుండా దానికి ఉన్న కాజ్ ఏంటి, ఎందుకు వస్తుంది, దాన్ని కనుక్కొని దాన్ని కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఆ కాజ్ కూడా ఎందుకు ఉత్పత్తి అయ్యింది, మీరు ఏమేమి చేశారు, మీరు ఇంతవరకు ఏం నరిష్మెంట్ ల్యాక్ చేశారు, మీ జీవన శైలిలో వాట్ ఆర్ ద హ్యాబిట్స్ దట్ ఆర్ గోయింగ్ అడ్వర్స్ యువర్ మీ బాడీ ఫంక్షనింగ్కి అడ్వర్స్గా ఏం పనిచేస్తున్నాయి, ఇవన్నీ చూసుకొని మీకు ఇచ్చే సలహాలు సూచనలు, మీకు ఒకవేళ డిస్ఫంక్షనింగ్ ఉన్న మీ లైఫ్ని ఈజీ చేసే ప్రాసెస్ ఫంక్షనల్ న్యూట్రిషన్ అండి. సూపర్ సూపర్. నేను విన్నాను యాక్చువల్గా మన ఎపిసోడ్ తర్వాత చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్ చేశారు, ఓకే, పొలిటీషియన్స్ కానీ కొందరు పెద్దవాళ్ళు చేసి ఈవెన్ ఎన్ఆర్ఐస్ చేశారు. ఇది మా దగ్గర ఇప్పుడు బాగా ట్రెండ్, ఇది న్యూట్రిషనల్ క్యూర్ అనేది ఇప్పుడు మా దగ్గర చాలా ట్రెండ్ నడుస్తుంది ఇది అని చెప్తున్నాను. నాకు నిజంగానే ఇది ఒక గ్లోబల్ ట్రెండ్ ఇప్పుడు. అవునండి, ఎందుకంటే సిమ్టమ్స్ని అడ్రస్ చేస్తున్నారు, మీరు సిమ్టమ్స్ని అడ్రస్ చేస్తూ మెడిసిన్స్ కానీ ఏదో తీసుకుంటున్నారు. మీరు ఇవి తీసుకున్నా సరే ప్రాబ్లం ఎక్కడ అరైజ్ అయింది, మీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ వల్ల. అది కరెక్షన్ చేసుకోకుండా మీరు సిమ్టమ్స్ని అడ్రస్ చేయడం వల్ల మీ పిల్స్ అన్నవి పెరుగుతాయే కానీ డిసీజ్ ప్రోగ్రెషన్ పెరుగుతుందే కానీ తగ్గమొహం పట్టదు. మందుల డోసెస్ పెరుగుతుంది, డిసీజ్ ప్రోగ్రెషన్ పెరుగుతుంది, అన్లెస్ అండ్ అంటిల్ యూ కరెక్ట్ యువర్ డైట్ అండ్ లైఫ్ స్టైల్.